మీరు చెప్పండి సార్. అంటే దీని ప్రోగ్రామ్కి మెయిన్ మీరే అంటే దగ్గరుండి చేస్తూ ఉన్నారు కదా, అంటే ఎవ్రీ ఇయర్ సేవా డేస్ కార్యక్రమంలాగా చేస్తూ ఉంటారు కదా. సో ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు ఈరోజు చేపట్టిన కార్యక్రమం? అంటే ప్రతి సంవత్సరము ఒక రకమైన కొత్త కార్యక్రమాలు తీసుకుంటాము. ఇంతకుముందు ఏమంటే అడాప్ట్ ద విలేజ్ కింద ప్రతి విలేజ్లో కావాల్సిన సౌకర్యాలు, వాటర్ ట్యాంక్, ఇప్పుడు హై స్కూల్ ఉందనుకోండి, ఇప్పుడు మా ఊరు నెమలి తీసుకోండి, విలేజర్స్కి అందరికీ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఒకటి పెట్టించాము. అట్లాగే ఊర్లో ఉన్న గర్ల్స్ కోసం అందరికీ ఒక సపరేట్ గర్ల్స్ కోసం ఒక లైబ్రరీ కట్టించడం జరిగింది. అట్లాగే స్కూల్లో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అట్లాగే మోడర్న్గా ఉండే కంప్యూటర్స్ ఇచ్చేసి వాళ్ళకు మోడర్న్ ల్యాబ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటాము. లాస్ట్ ఇయర్ నుంచి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వికలాంగులు ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు. దాని భాగంగా నిజామాబాద్, కామారెడ్డి 2 జిల్లాల్లో ఎవరు వికలాంగులు ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాము. ఫస్ట్ ఫేజ్లో 110 మందికి ఆర్టిఫిషియల్ లిమ్స్ కృత్రిమ కాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే 55 ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళకు కూడా నెక్స్ట్ కార్యక్రమం చేస్తాము. మెయిన్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్ లోపల, మా రెండు సంవత్సరాల లోపల మొత్తం తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ తరఫున మేము ఎవరు ఆర్టిఫిషియల్ లిమ్స్ అందరికీ, ఎవరికైనా వికలాంగులు అయ్యో మాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, మేము నడవలేము అన్న ఫీలింగ్ లేకుండా అందరికీ ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రొవైడ్ చేయాలనేది మా ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకెట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? అంటే ఇప్పుడు ఇట్లా ప్రతి ఇయర్ ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకుని వస్తారు, ఇంకా ఎట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇంకా ఎట్లాంటి? మెయిన్గా ఏంటంటే ఈ విలేజెస్లో కావాల్సిన శానిటరీ రిలేటెడ్ అనుకోండి, ఇప్పుడు మా నెమ్లీ విలేజ్ ఉందనుకోండి, చూసాము ప్రతి ఇల్లు ఏ ఇంట్లో కానీ బాత్రూమ్ లేకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో అది ప్రాజెక్ట్ చేశాము. నేను ఐడెంటిఫై చేసిన తర్వాత దాదాపు మా విలేజ్లో ఒక 7 ఇళ్ళకు మాత్రమే టాయిలెట్స్ లేవన్నమాట. ఆ 7 ఇళ్ళకు కూడా టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఏంటంటే బహిరంగంగా రోడ్ల మీద టాయిలెట్స్ పోవడం అలా జరిగేది. అవన్నీ కంప్లీట్గా చేసేసి తర్వాత అన్ని చెట్లు పెట్టేయడం అంతా జరిగిందన్నమాట, గ్రీనరీ అనేది. అదొకటి చేస్తున్నాము. అలాగే స్కూల్ మీద ఫోకస్ చేస్తున్నాము. స్కూల్లో పిల్లలకు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు దాదాపు ఎవరైతే ఈ బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు అందరికీ ఎవరైతే ఫస్ట్ సెకండ్ వచ్చారో అబ్బాయిలకు అమ్మాయిలకు అందరికీ దాదాపు 10,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిసారి ఒక రకమైన వినూతమైన ప్రయోగంతో కొత్త చేసేసి ఇక్కడ ఉన్న మొత్తం విలేజెస్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉన్న మన తెలంగాణ వాళ్ళందరికీ మన కల్చర్ని, పర్టికులర్లీ బతుకమ్మ కానీ, దసరా కానీ, తర్వాత బోనాలు కానీ, ఇట్లాంటివన్నీ మన కల్చర్ని మర్చిపోకుండా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. మొత్తం ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం దాదాపు 25 నగరాల్లో బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తాము. అట్లా ఇప్పుడు ఏమవుతుందంటే మన పిల్లలకు అయ్యో మనం తెలంగాణ వాళ్ళం, మనకు బతుకమ్మ సెలబ్రేషన్, అలాగే దసరా, అలాగే బోనాలు, అలాంటి మన కల్చర్ని మర్చిపోకుండా పిల్లలకి అందరికీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. అదొకటి. తర్వాత అమెరికాకు వచ్చే తెలంగాణ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ ఎలా ఉండాలి, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, అక్కడ ఏమైనా వచ్చిన తర్వాత యాక్సిడెంట్లు అయ్యాయనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన తెలంగాణ నుంచి 2 పిల్లలు వచ్చి ఒక రోడ్ యాక్సిడెంట్ లోపల వాళ్ళకి ప్యాలరైజ్ అయ్యారనమాట. వాళ్ళకు రికవరీకి చాలా టైం పడుతుంది అన్నారు. అట్లాంటప్పుడు మేము ఏం చేసామంటే అక్కడ మెడికల్ సిస్టంలో కష్టం కాబట్టి వాళ్ళకు బిజినెస్ క్లాస్లో టికెట్లు ఇచ్చి ఇక్కడికి పంపించేసి ఇక్కడ అన్ని వైద్య మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళు మామూలుగా అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చాము. అలాగే ప్రతిసారి రకరకాలమైన డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో వచ్చేసేసి మన తెలుగు వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాం. అట్లాగే పాండమిక్ టైం లోపల, ఆ పాండమిక్లో అయినప్పుడు మేము ఏం చేసామంటే అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళ ఫ్యామిలీస్కి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడము, తర్వాత ఎక్కడైతే బెడ్స్ దొరకలేదో ఉన్న హాస్పిటల్స్లో మాకున్న కనెక్షన్లతో వాళ్ళకి ఇచ్చేసేసి అమెరికాలో ఉన్న మన వాళ్ళందరి ఫ్యామిలీస్ని కోవిడ్లో ఉంచి వాళ్ళకు ప్రాణాలు పోకుండా కాపాడడం. దాదాపు 150 మందిని సేవ్ చేశాం. అలాగే ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ఎప్పుడూ అన్ని ఆర్గనైజేషన్స్ కంటే ముందుండి ఎన్నో సేవా కార్యక్రమాలు తెలంగాణ ప్రజల కోసం చేస్తుంటారు. థ్యాంక్ యూ.